దహించు అగ్నిజ్వాల అనాయింటింగ్ చర్చ్. దహించు అగ్నిజ్వాల అనాయింటింగ్ చర్చ్. దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యం గారు వీరు క్రీస్తువుని దేవుణ్ణి నమ్ముకున్నాము, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము. మన పరిస్థితి ఏంటి? మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం ఏ గుంపులో ఉన్నాము? మనం ఎలా నడుస్తున్నాము? కొన్ని చాలా రకాల గుంపులు ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో మనం ఏ కేటగిరీకి చెందినటువంటి వారము అనే ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేసి, మరి ఏ గుంపులో మనం నడిస్తే దేవునితో సహవాసం కలిగి ఉంటాము అనే విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే అక్కడ మాట రాయబడింది. మొదటి సమూయేలు 15:23. చాలామంది నేను మంచిగా ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు, నేను నడిచేటటువంటి జీవన విధానం సరిగా ఉన్నది, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం. కానీ వాస్తవానికి నిజ జీవితంలో మనం ఏ గుంపులో ఉన్నామో మనం తెలుసుకోవాలి. చదవండి అమ్మా. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయు, పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుడు రాజుకి ఒక రాజ్యాన్ని అప్పగించినప్పుడు దేవునితో తిరుగుబాటు చేసేటటువంటి గుంపులో ప్రవేశించాడు. వ్యతిరేకత కలిగినటువంటి మనస్సు ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో, దేవుణ్ణి ఎప్పుడైతే వ్యతిరేకించాడో ఏం చేశాడండి? రాజు సింహాసనము సైతము తొలగించేసి రాజుగా ఉండకుండా ఆయన చేశాడు. ఎందువల్ల చేశాడు? అతని ఆలోచన, అతని ప్రవర్తన. నేటి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి మనము దేవుణ్ణి వ్యతిరేకిస్తుంటాము, తిరుగుబాటు చేస్తుంటాము. కాబట్టి తిరుగుబాటు చేయటం ద్వారా దేవుడు ఒక స్థితిని మనకిచ్చాడు, ఒక ఆశీర్వాదమును మనకిచ్చాడు, ఒక మంచి ఆరోగ్యాన్ని దేవుని ద్వారా మనం పొందుకున్నప్పుడు దేవునికి నువ్వు చేయవలసింది చేయకుండా ఉండటం ద్వారా, తిరుగుబాటు చేయటం ద్వారా, దేవునికి కోపం వచ్చేటటువంటి విధంగా నీ ప్రవర్తన ఉండటం ద్వారా ఉన్నటువంటి ఏ స్థానంలో అయితే నువ్వు ఉన్నావో, ఉన్నతమైన స్థానంలో ఉన్నా కానీ, రాజు వంటి స్థానంలో నువ్వు ఉన్నా సరే, దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తే, వ్యతిరేకత కలిగి నువ్వు జీవిస్తే, దేవుడు అంటున్నాడు ఆ ఉన్నటువంటి స్థానాన్ని తీసివేస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. మన మానవుని యొక్క స్వభావం ఎటువంటిదంటే, ఎవరు ఏది చెప్తే అది వింటుంటాము. ఎవరు ఏది చెప్తే మనము అది వింటుంటాము. మంచి ఏంటిది, చెడు ఏంటిది, నాకు ఎక్కడికి పోతే మేలు కలుగుతుంది అని ఆలోచించము. ఈ పని చేయటం ద్వారా నా ఆత్మీయ జీవితము సరిగా ఉంటుందా? ఈ పని చేయటం ద్వారా నేను మనశ్శాంతిని పొందుకుంటానా, శాంతిని పొందుకుంటానా, దేవునికి నేను దగ్గరగా ఉంటానని చేయలేనటువంటి స్థితిలో ఉండి కొన్నిసార్లు దేవుని కృపను మనం కోల్పోతూ ఉంటాము. హల్లెలూయా. ఇదే గుంపు చెందిన వారంటే తిరుగుబాటు చేసేటటువంటి గుంపుకు చెందినటువంటి వారు. దేవుని మీద వ్యతిరేకత కలిగి, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవునితో చెప్పినది చేయకుండా, కృతజ్ఞత కలిగి నువ్వు దేవుడికి జీవించకపోతే, నువ్వు తిరుగుబాటు చేసినటువంటి గుంపులో నీవు ఉంటే, దేవుడు అంటున్నాడు నిన్ను దేవుడు ఆశీర్వదించినా సరే, దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచినా కానీ దాని నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తొలగింప చేస్తాడు. హల్లెలూయా. కీర్తనలు 22:16 చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. కీర్తనలు 22:16. కొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కుక్కలు నా చుట్టూ, దావీదు అంటున్నాడు ఇక్కడ, అయ్యా నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారు, ఎంతోమంది నన్ను కలుస్తున్నారు, ఈ దుర్మార్గులు నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళని అంటున్నాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. దుర్మార్గులు ఏం చేశారంటండి? ఆయన దగ్గరకు వచ్చారంట, ఆవరించి ఏం చేస్తున్నారు? అతని ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టాలని
ప్రయత్నం చేస్తున్నారు. నీ జీవితంలో దేవుని కృప నుంచి తొలగిపోవటానికి ఆ యొక్క గుంపులో ఉన్నటువంటి దుర్మార్గపు గుంపులో ఉన్నటువంటి వారు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారండి? ఆయన చుట్టూ చేరి చెడగొడుతున్నారు. ఆ పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడు? ప్రభువా, ఈ కుక్కలన్నీ నా దగ్గరకు వచ్చి, ఈ దుర్మార్గుల గుంపు నా దగ్గరకు వచ్చి, గుంపు కూడి నా దగ్గరకు వచ్చి నన్ను ఆగం చేస్తున్నారయ్యా, నన్ను ఈ లోకం నుంచి నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. కుక్కలు, దుర్మార్గులు నీ యొక్క క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని ఖరాబు చేయాలని దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేసినప్పుడు మాత్రమే సాతాను నీ దగ్గరికి రావటానికి మార్గం ఉంటుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేతను నడిపించబడుతున్నప్పుడు, సరైనటువంటి మార్గంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు, దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు, అప్పుడు ఈ కుక్క లాంటి స్వభావం కలిగినటువంటి దుర్మార్గులు గుంపుగా కూడి నీ దగ్గరకు వచ్చి నీ ఆలోచనలన్నీ కూడా మార్చివేస్తారంట. నీ తలంపులు మార్చివేస్తారు. ఆ దారి కాదు, నువ్వు అటు వెళ్ళొద్దు, నువ్వు ఇటురా. మన గుంపు వేరే, మన మార్గము వేరే, మన సమాజము వేరే. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ సంతోషం ఉన్నది, ఇక్కడ ఎంతో మనం ఆనందంగా ఉండొచ్చు, ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. దేవుడు అన్నాడు, ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని గణపరుస్తారో నేను అక్కడ ఉన్నా అన్నాడు. ఈ రోజున నువ్వు ఒక్కడిగా నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేసినా సరే, నీ హృదయాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు, నీ అంతరంగాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ యొక్క కోరికను ఎరిగినటువంటి దేవుడు నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. కుక్కలుగా, గుంపులుగా, సమాజము ఎక్కువగా కూడి అక్కడ అందరూ వెళ్ళారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే చాలామంది అనుకుంటుంటారు అక్కడ చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? నేను ఎక్కడికి వెళ్తే నా ప్రార్థనకి సమాధానం వస్తుంది? నేను ఎక్కడికి వెళ్తే నాకు సంతోషం కలిగిద్ది? ఎక్కడికి వెళ్తే నేను దేవుని దగ్గరికి ఉంటానా? ఎక్కడికి వెళ్తే నాకు మంచి ఆరోగ్యం కలిగిద్ది? ఎక్కడికి వెళ్తే దేవుని స్వరాన్ని నేను వినగలుగుతాను? ఎక్కడికి వెళ్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ దుర్మార్గుల గుంపులో నువ్వు ఉండి దేవుని మాట వ్యతిరేకిస్తూ దేవుని మాటకు దూరంగా ఉండి తిరుగుబాటు చేసేటటువంటి గుంపులో నువ్వు ఉంటే, ఇక్కడ అంటున్నాడు దేవుడు, చదవమ్మా. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. హల్లెలూయా. ఏమంటున్నాడండి దేవుడు? మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా సరే, నువ్వు ఏడ్చి ప్రార్థన చేసినా, అయ్యా నాకు సహాయం చేయ తండ్రి అని ఏడుస్తున్నా, దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను వినను. మీరు మీ చేతులు చాపి మోకాల్లోంచి 2 చేతులు పైకెత్తి ఎంతో ప్రార్థనా పరులాగా ప్రార్థన చేస్తుంటారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, మిమ్మును చూడక, మీ వైపు చూడడంట దేవుడు, నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. నువ్వు ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అండి? దేవుడు అంటున్నాడు, నేను విననంటున్నాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే నువ్వు ఉపవాసం ఉంటే ఫలితమేముంది? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఫలితం ఉంది? దేవుడు అంటున్నాడు, ఆయన విననప్పుడు నువ్వు ఏం చేసినా సరే దండగే కదా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా అంటే ఎక్కువగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. హల్లెలూయా. ఎస్, దేవాతి దేవుడు అంటున్నాడు, నువ్వు సరైనటువంటి గుంపులో ఉండి, దేవునికి నువ్వు దగ్గరగా ఉండి, దేవుని మాట నువ్వు లోబడి, దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించినప్పుడు, దేవుని గుంపులో నువ్వు ఉన్నప్పుడు దేవుని ప్రార్థన వింటాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. కృప మీద కృప కలుగుతుంది. కృప వెంబడి కృప వస్తుంది. అభివృద్ధి. నీకు ఎటువంటి సమస్య నీ జీవితంలో ఉన్న మాంత్రిక శక్తులు, దుష్టాత్మలు నిన్ను ఏ రీతిగా నిన్ను చెడగొట్టాలని, నిన్ను నశింప చేయాలని, నిన్ను నీ కుటుంబమును ఆగం చేయాలని చూసిన
దేవుని రక్షణ తోడు నీకు ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. మీరంతా ఏం చేస్తున్నారంటే ఎక్కువ మందిగా గుంపులుగా కూడి నిన్నేం చేస్తున్నారంటే నీ క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కీర్తనలో 86 కీర్తనలు 56:6 చదవండి. 56:6 56:6. వారు గుంపు కూడి పొంచి ఉన్నారు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. హల్లెలూయా. అర్థమవుతుందండి? వారంతా కూడా గుంపు కూడా ఏం చేస్తున్నారంటే నా ప్రాణము తీయగోరుచు, నీ ప్రాణం పోయేంత వరకు నా అడుగు జాడలు, నువ్వు ఎటుపోతున్నా నిన్ను కనిపెట్టుకుంటూ ఉంటున్నారంట. నువ్వు యాడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పని చేస్తున్నావు, అవన్నీ కూడా నీ అడుగు జాడలన్నీ కూడా కనిపెట్టుకుంటూ చూస్తున్నారంట. ఎందుకు కనిపెట్టుకుంటూ చూస్తున్నారు? నీ ప్రాణాన్ని తీయాలని. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు నిన్ను కాపాడాలి? ఎవరు నిన్ను కాపాడాలి? దేవుడు నిన్ను కాపాడాలి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆ గుంపులో ఉండి, దుర్మార్గుల గుంపులో ఉండి, పనికి మాలినటువంటి వారి గుంపులో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ నీ ప్రార్థన దేవుడు ఉంటున్నాడా? వినట్లేదు. వాళ్ళు ఎప్పటి వరకు నీ తోడుగా ఉంటారు? నీ ప్రాణం పోయేంత వరకు. నీ ప్రాణాన్ని తీయాలని నీ అడుగు జాడలు ఏం చేస్తున్నారండి? కనిపెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వేం చేస్తున్నావని కనిపెట్టుకొని చూస్తూ ఉంటారంట. హల్లెలూయా. మరి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఈ విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుని జ్ఞానము నీలో ఉంటే, దేవుని శక్తి నీలో ఉంటే, నీ ప్రార్థన దేవుడు వింటుంటే, దేవుడు నీకు సహాయం చేస్తే నువ్వు అలా నడిపించబడవు. ఆ గుంపులో నువ్వు ఉండవు, ఆ దుర్మార్గులు ఉండేటటువంటి గుంపులో నువ్వు ఉండవు, ఆ తిరుగుబాటు చేసేవారి గుంపులో నువ్వు ఉండవు. నీ యొక్క క్రైస్తవ ఆత్మీయ జీవితము సర్వనాశనమైపోతుంది. తర్వాత నీ ప్రాణం పోయిన తర్వాత నీ యొక్క ఆత్మ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ప్రాణం పోయేంత వరకు కూడా నీ అడుగుజాడలు కనిపెట్టుకుంటూ చూస్తూ ఉంటున్నారంట. హల్లెలూయా. మరి సేనా దయ్యం పట్టినటువంటి ఆ కుమారుని యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ పందులు అవి అంటున్నాయి, అతనిలో ఉన్నటువంటి దుష్టాత్మ అంటుంది, అయ్యా నాకొక్కసారి పర్మిషన్ ఇస్తే ఆ పందులు ఉన్నటువంటి ఆ గుంపులోకి ఆ దుష్టాత్మ అంటుంది, దేవుణ్ణి దావీదు కుమారుడా నా మీద కనికరించు, నా మీద జాలిపడు. ఆ యొక్క దయ్యపు గుంపులో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తి, ఆ దుష్టాత్మ దేవుణ్ణి బతిమాలుకుంటుంది. ఎక్కడికి పోతామని? నాకు ఆ పందుల్లోకి ప్రవేశించడానికి నాకు పర్మిషన్ ఇవ్వు, నాకు అనుమతి ఇవ్వు, ఇతనిలో నేనుండను. దేవుని శక్తి ఎప్పుడైతే ఆ కుమారుడి దగ్గరకు వచ్చిందో, ఎప్పుడైతే దేవుని కనికరము ఆ యొక్క సేన పట్టినటువంటి దయ్యం పట్టినటువంటి ఆ కుమారుడి మీదకి దేవుని అనుగ్రహం వచ్చిందో, దేవుని కనికరం కలిగిందో, అప్పుడు అతనిలో ఉన్నటువంటి తిరుగుబాటు చేసేటటువంటి ఆత్మ, దుర్మార్గ మరి కలిగినటువంటి ఆత్మ, ఎదిరించేటటువంటి ఆత్మ అతనిలో ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడో అతను తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. అందరి మీద ఎగబడుతూ, కొడుతూ, తిడుతూ అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతన్ని ఏం చేశారు? గొలుసులతో బంధించారు. దేంతో అండి? గొలుసులతో బంధించారు. బంధించినప్పుడు యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడుతుంది ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, అయ్యా ఈ పందుల గుంపులోకి పోవటానికి నాకు అనుమతి ఇవ్వు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఏ గుంపులో నీవు ఉన్నావు? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా? దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నావా? ఈ లోకంతో నువ్వు సహవాసం కలిగి జీవిస్తున్నావా? దుర్మార్గపు గుంపులో నువ్వు ఉన్నావా? క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నావా అని మనం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి. యాకోబు 4:7 చూసినట్లయితే అక్కడ దేవాతి దేవుడు అంటున్నాడు, యాకోబు 4:7, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాన్ని చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును వినకుండా, దేవుని వాక్యం నీలోకి జ్వరబడకుండా కొన్నిసార్లు సాతాను మనల్ని ఏం చేస్తుందండి?
దేవుని వాక్యాన్ని వినయేదో. ఎంతమంది నిద్రపోతున్నారు? చేతులు పైకెత్తండి. ఎస్, మీరందరూ యాక్టివ్గా ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిస్తే గట్టిగా నీలో ఉన్నటువంటి దుష్టాత్మ, దేవుని వాక్యము నిన్ను విననీయకుండా, దేవుని వాక్యము నీ జీవితంలోకి పోకుండా చేస్తున్నటువంటి అపవాది పారిపోద్ది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని స్వీకరించండి మీ జీవితంలోకి. నాతో మాట్లాడు ప్రభు అనండి, దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కీర్తనలో 86:14 చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. కీర్తనలో 86:14. ఎస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. హల్లెలూయా. ఈ గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయగోరుచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టకుండా అంటే దేవునితో సంబంధం లేనటువంటి వారు, దేవుని జ్ఞానము లేనటువంటి వారు, దేవుని పని చేయాలని ఆలోచన లేనటువంటి వారు, దేవునితో సహవాసము చేయలేనటువంటి వారు, వారందరూ ఏం చేస్తున్నారు? గర్వంగా వాళ్ళంతా కూడా నీ మీదికి లేచి ఉన్నారు. బలాత్కారులు వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే గుంపులుగా కూడి నా దగ్గరకు వచ్చేస్తున్నారు. వచ్చేసి ఏం చేస్తున్నారు? ప్రాణం తీయాలని. నీ ప్రాణం పోయేంత వరకు నీ అడుగుజాడలు కనిపెట్టుకుంటూ, నువ్వు ఎక్కడ పోతున్నావో, ఏం చేస్తున్నావో అవన్నీ చూసుకుంటూ, నీ అడుగుజాడలు కనిపెట్టుకుంటూ నీ ప్రాణం పోయేంత వరకు నీతో ఉంటారంట. ఇంక నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? అయ్యా, ప్రార్థనకి రండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నీకు స్వస్థత జరిగిస్తాడు అంటే చాలామంది అంటుంటారు, అయ్యా చాలా దూరం, మందిరం చాలా దూరం, మా ఇంటి పక్కనే చర్చి ఉంది, చాలా దగ్గరగా ఉంది, శ్మశానం కూడా దగ్గరలోనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏంటండి? శ్మశానం కూడా ఎక్కడ ఉంటుంది? దగ్గరలోనే ఉంటుంది. దూరంలో ఉంటుందా? శ్మశానం ఎక్కడ ఉంటుందండి? ఊరికి దగ్గరలోనే ఉంటుంది, దూరంగా ఉంటుందా? మరేం చేయాలి మనం? థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. అందుకనే మనం ఏం చేయాలంటే ఇర్మియా 6:16, మేలు కలుగు మార్గం ఏదని అడిగి చదవండి. యోడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరంటున్నారు ఈ మాట? దేవాతి దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడగమన్నాడు. ఏమన్నాడు? అడిగి తర్వాత ఏం చేయమన్నాడు? ఎందులో మేలు కలుగు మార్గం ఏది అని ఆ మార్గం గురించి తెలుసుకొని దాంట్లో నడుచుకోమన్నాడు. దాంట్లో నడుచుకుంటే ఏం కలిగిద్దంట? అప్పుడు మీకు ఏం కలిగిద్ది? నెమ్మది కలిగిద్ది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం పరచండి. హల్లెలూయా. అయ్యా, నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, అసమానంతో నేను జీవిస్తున్నాను, ఎన్నో రోగాలున్నాయి, నా శరీరం బాగాలేదు, నా మనసు బాగాలేదు, ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాము, ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నా, అయినా సరే నా కుటుంబంలో ఈ యొక్క శోధన పోవట్లేదయ్యా, నెమ్మది లేదు. నెమ్మది ఎలా వస్తుంది? యెహోవా అంటున్నాడు ఇక్కడ, చదువమ్మా మళ్ళీ. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. నువ్వు సరైనటువంటి మార్గంలో నువ్వు నిలిచి ఉంటే, సరైనటువంటి మార్గంలో నువ్వు నడిస్తే
ఆ దుర్మార్గులు కట్టినటువంటి గుంపులో నువ్వు ఉంటే నీకు నెమ్మది కలిగిద్దా? లేదు. నువ్వు ఏ మార్గంలో ఉంటే నెమ్మది కలిగిద్ది? పురాతనమైనటువంటి మార్గముల గురించి విచారించుడి. నువ్వు అన్నిటి గురించి నువ్వు ఆలోచించు. కానీ ఒకటే ఒక మార్గం ఉన్నది, మేలు కలిగేటువంటి మార్గము. నీకు ఎక్కడైతే మేలు కలిగిద్దో, ఎక్కడైతే దేవుడు నీతో మాట్లాడతాడో, ఎక్కడైతే నీకు నెమ్మది కలిగిద్దో, ఎక్కడైతే నీకు ఆరోగ్యం కలిగిద్దో, ఎక్కడైతే నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు ఉంటావో ఆ మార్గములో నిలిచి ఉండు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపరచండి. దేవుడు అంటున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నువ్వు లక్షల మంది ప్రజలు ఉన్న దగ్గరికి పో అంటున్నాడా? లేదే. నువ్వు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి పో అంటున్నాడా? లేదే. నువ్వు దగ్గరలో ఉన్నటువంటి మరి ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాడా? అక్కడ లక్షల మంది ప్రజలు వస్తున్నారు, వేల మంది ప్రజలు వస్తున్నారు. అక్కడికి వెళ్తే నీకు నెమ్మది కలిగిద్దా? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? అది నువ్వు చేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో మేలు కలిగిద్ది, నీ జీవితంలో నెమ్మది కలిగిద్ది, నీకు మంచి ఆరోగ్యం కలిగిద్ది. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, దేవుని యొక్క కృప నీ కుటుంబంలో కలగాలంటే, దేవుని చేత కృప పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నిలిచి ఉండేటటువంటి మార్గము సరైనటువంటి మార్గంగా ఉండాలి. దేవుని గుంపులో నువ్వు ఉండాలి. దుర్మార్గులు కట్టేటటువంటి గుంపులో నువ్వు ఉండకూడదు. ఎదిరించేటటువంటి ఆత్మ నీలో ఉండకూడదు. పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం కలిగి నువ్వు జీవించినప్పుడు పురాతనమైనటువంటి మార్గం గురించి నువ్వు విచారించి మేలు కలుగు మార్గం ఏదని అడగమన్నాడు, అడిగి తెలుసుకోమన్నాడు. తెలుసుకొని అందులో నిన్నేమన్నాడు? నడుచుకోమన్నాడు. ఇది నేను చెప్పేటటువంటి మాట లేదు, దేవాతి దేవుడు చెప్తున్నాడు. అందులో నడుచుకున్నప్పుడు ఏం కలిగిద్దమ్మా? నెమ్మది కలిగిద్ది. అందరు గట్టిగా నెమ్మది కలిగిద్దానండి. నెమ్మది కలుగుతుంది. నీ జీవితంలో నెమ్మది ఉంటే ఏమవుతుంది? సంతోషంగా ఉంటుంది నీ జీవితం, ఆనందంగా ఉంటుంది నీ జీవితం. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నామో, ఏ మార్గంలో మనం నిలిచి ఉన్నామో, ఎక్కడ మనకు నెమ్మది కలిగిద్దని మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఈ లోకంలో కుక్కల్లాగా గుంపులుగా వచ్చి నిన్ను అది చెయ్యి ఇది చెయ్యి, అక్కడికి పోతుందా ఇక్కడికి పోతుందా అంటే నీ జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు ఒక గంగిరెద్దులాగా అటు ఇటు తిరిగితే సమాధానం ఉంటుందా? మేలు కలిగిద్దా? నీ రోగం తగ్గిద్దా? దేవుడు చెప్పింది మన జీవితంలో మనం జరిగించాలి. హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా ఏ గుంపులో ఉన్నాము మనం చెక్ చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, నేను ఏ గుంపులో ఉన్నానా? ఆయన ఈ దుర్మార్గులు కట్టేటటువంటి గుంపులో నేనున్నానా? ఈ మాంత్రికులు వేధించేటటువంటి గుంపులో నేనున్నానా? నువ్వు ఎవరి మాట అయితే నువ్వు వింటావో వారిలో ఉండి ఆ యొక్క దుష్టాత్మ నీతో మాట్లాడుతుంది, నిన్ను తీసుకుపోతుంది. ఎస్, నిన్ను ప్రేరేపించింది, నువ్వు నా దగ్గరికి రా. కానీ సాతాను ఎదిరించలేనటువంటి ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ జీవితము అంధకారంలో, నీ ప్రాణం పోయేంత వరకు నీ అడుగు జాడవాడు కనిపెడుతుంటున్నాడు. అందుకే యాకోబు 4:4 అంటున్నాడు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని జీవితంలోకి పోయినప్పుడు దేవుని మార్గంలో నువ్వు నిలిచి ఉంటావు. నీ క్రైస్తవ ఆత్మీయ జీవితానికి నెమ్మది కలిగిద్ది, నీ కుటుంబానికి మేలు కలిగిద్ది. ఎస్, మనమందరం కూడా ప్రభువా, సాతాను ఎదిరించేటటువంటి ఆత్మ నాకు కావాలి, ఆ గుంపులో నేను ఉండకూడదు నాయన అను దేవుణ్ణి అడుగు. ప్రియ సహోదరి హల్లెలూయా. ఆ గుంపులో నేను ఉండకూడదు. కుక్కలు నా చుట్టూ చుట్టి నన్ను ప్రేరేపిస్తున్నారు. నా ప్రాణం పోయేంత వరకు నా చుట్టూ చేరి నాకు ఎన్నో విధాలుగా చెప్తున్నారయ్యా. నేను ఆ గుంపులో ఉండి ప్రార్థన చేస్తూ నువ్వు వినట్లేదు నాయన. నా కుటుంబంలో నెమ్మది లేదు అయ్యా. నీ కళ్ళు కప్పుకుంటే ఈ లోకంలో నన్ను ఎవరు కాపాడతారు? సరైనటువంటి మార్గంలో నేను జీవించాలి, సరైనటువంటి మార్గంలో నేను నడవాలి, నీతో సహవాసం కలిగి నేను జీవించాలి. నా కుటుంబము నీతో సహవాసం కలిగి ఉండాలి. నా క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని ఈ లోకంలో అపవాది సర్వనాశనము చేస్తుంది నాయనా.
నీ శక్తి నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి, నీ ద్వారా నేను నడిపించబడాలి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించబడాలి, నీ కృప చేత నేను వర్ధిల్లాలయ్యా. మనమందరం కూడా దేవుణ్ణి అడుగుదాం. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు నీ జీవితం మార్చబడాలి. ఈ రోజు నీ జీవితము దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఈ రోజు ఓ దుర్మార్గపు గుంపులో నీవు ఉండకుండా దేవుని గుంపులోకి నువ్వు రావాలి. నీ మనసు మారాలి, నీ అంతరంగము మారాలి, నీ నడవడిక మారాలి. ఒక సరైనటువంటి నిర్ణయం నీలో ఉండాలి. స్థిరమైనటువంటి పునాది, క్రైస్తవ పునాది, దేవునితో స్టాండర్డ్ అయినటువంటి ఫౌండేషన్ నీ జీవితంలో కలగాలి. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు? ఓ నీ పునాది సరిగా లేదు, నువ్వు ఎప్పుడు కూలిపోతావో నీకు తెలీదు. ఓ ఎప్పుడు నిన్ను సాతాను అంధకారంలో పడేస్తుందో నీకు తెలీదు. దేవాది దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నువ్వు ఆగమైపోవటం నాకు ఇష్టం లేదు, నా కుమారి నువ్వు ఆగమైపోవటం నాకు ఇష్టం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God is speaking to you right now. Receive the word of God in Jesus mighty name. దేవుని మాట చొప్పున నడిచినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీలోకి దిగి వస్తుంది. ఓ నువ్వు అప్పుడు శక్తి పొందుకుంటావు. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్. డాడీ నాతో మాట్లాడు, నీ ఆత్మ నాకు కుమ్మరించు, నీ బలమైన శక్తి నా మీదకి రప్పించు. ఈ దుర్మార్గుల గుంపులో నాకు వద్దు నాయన, ఈ అపవాది గుంపులో నేను నాయన, ఎదిరించేటటువంటి గుంపులో నేను నాయన. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్. నీ గుంపులోకి నేను రావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ గుంపులో నేను ఉండాలయ్యా, నీతో సహవాసం చేసే గుంపులో నేను ఉండాలయ్యా, నీ పరిశుద్ధుల గుంపులో నేను ఉండాలయ్యా. హోలీ స్పిరిట్, స్థిరమైనటువంటి మనస్సు నాకు దయచేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కొంటాను, ఎన్ని శోధనలు వచ్చినా నేను ఎదుర్కొంటాను. నువ్వు నాతో ఉండు నాయన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని అడుగుదాం. ప్రియ సహోదరి సహోదరుల, ఈ రోజున దేవుడు నిన్ను సరైనటువంటి మార్గములో నిలిచి ఉండే విధంగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. దిస్ ఇస్ ద రైట్ టైం టు చేంజ్ యువర్ థాట్స్. God is going to speak to you. ఓ దేవుడు నీకు మంచి చేయాలని ఆశపడుతున్నాడు. You have to understand His goodness. I want to give His goodness right now. ఆయన మంచి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీలో ఉన్నటువంటి చెడును తీసివేయి, నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తీసివేయి. ఎస్, మేలు కలిగేటటువంటి మార్గంలో నీ జీవితం ఉండాలి, నీకు నెమ్మది కలిగేటటువంటి మార్గంలో నువ్వు ఉండాలయ్యా. నువ్వు ప్రార్థన చేయి.